హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం గురించి తెలుసుకోబోతున్నాము. వేములవాడని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. అలాగే హరిహర క్షేత్రం కూడా అంటారండి. ఎందుకంటే ఈ గుడిలో 2 వైష్ణవ దేవాలయాలు కూడా ఉన్నాయి. శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయము, అలాగే సీతారామచంద్ర స్వామి దేవాలయం కూడా ఉంది. శ్రీ అనంత పద్మనాభ స్వామి ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు. ఈ దేవాలయం రాజన్న సిరిసిల్ల జిల్లా, తెలంగాణ రాష్ట్రంలో ఉంది. పురాణాల ప్రకారం ఈ దేవాలయానికి చాలా గొప్ప చరిత్ర ఉందండి. రుద్రాసురుణ్ణి ఇంద్రుడు చంపడం వల్ల బ్రహ్మహత్య పాపకాన్ని తొలగించుకునేందుకు రాజన్న ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి బ్రహ్మహత్య పాతకాన్ని తొలగించుకున్నారని ఇక్కడ శాసనాలు చెబుతున్నాయి. అలాగే ఈ దేవాలయం కృతయుగం పూర్వం నుండి ఇక్కడ ఉన్నట్టు కూడా మనకి శాసనాలు అవి చెప్తున్నాయండి. ఎందుకంటే దక్షయజ్ఞం సమయంలో సతీదేవి అంగాలన్నీ ముక్కలు ముక్కల కింద అలా అక్కడక్కడ పడిపోయాయి కదండి. అవి శక్తిపీఠాలుగా మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. అలా ఆ దక్షయజ్ఞం సమయంలో హవిస్సులని సూర్యుడు తీసుకోవడం వల్ల తన తేజస్సుని కోల్పోయాడంటండి. సూర్య భగవానుడు ఇక్కడ ఉన్న ధర్మగుండంలో స్నానం చేసి స్వామివారికి ప్రదక్షిణలు చేసి దర్శించుకున్నాక మళ్ళీ తిరిగి తన శక్తిని అలాగే తేజస్సుని పొందారట. అందువల్ల ఈ క్షేత్రాన్ని భాస్కర క్షేత్రంగా కూడా పిలుస్తారు. ఈ గుడిని ద్వాపర యుగంలోని అర్జునుడు మునిమనవడు, అలాగే పరీక్షిత్ మహారాజు మనవడు అయిన రాజనరేంద్రుడు 750 నుండి 973 ఏడీలో నిర్మించడం జరిగిందండి. రాజనరేంద్రుడు ఇక్కడ ధర్మగుండంలో స్నానం చేసి అలాగే శ్రీ రాజరాజేశ్వరి దేవిని దర్శించుకోవడం వల్ల చర్మ సంబంధమైన వ్యాధులై పూర్తిగా ఇక్కడ నయమయ్యాయని చెప్పచ్చండి. అలాగే ఇక్కడ రాజనరేంద్రుడికి ఈ ధర్మగుండంలో శివలింగం కనిపించిందంట. కలలో శ్రీ రాజరాజేశ్వరి దేవి రాజనరేంద్రుడికి కనిపించి శివలింగాన్ని ప్రతిష్ఠించమని ఆదేశించారట. ఇక్కడ రాజనరేంద్రుడు శ్రీ రాజరాజేశ్వరుని ప్రతిష్ఠించడం జరిగింది. అందువల్ల శ్రీ రాజరాజేశ్వర స్వామి అని కూడా ఇక్కడ పేరు వచ్చిందండి. గర్భగుడిలో లక్ష్మీ గణపతి, రాజరాజేశ్వర నీలలోహిత శివలింగ రూపము, అలాగే శ్రీ రాజరాజేశ్వరి దేవి మూర్తులు ఉన్నాయి. ఈ ముఖ్య మండపంలో మనకి శ్రీ ఆంజనేయ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి, కాలభైరవ స్వామి, శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, దక్షిణామూర్తి, శ్రీ బాలా త్రిపుర సుందరి దేవాలయము, శ్రీ మహిషాసుర మర్దిని, శ్రీ సోమేశ్వరాలయము, శ్రీ ఉమామహేశ్వరాలయము ఉన్నాయి. ఈ గుడికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. ఆలయంలోనే ఒక పక్కగా దర్గా కూడా ఉంటుందండి. భక్తులందరూ మొదట ధర్మగుండంలో స్నానం ఆచరించి తర్వాత శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఈ గుండంలో స్నానం చేయడం వల్ల పాపాలన్నీ తొలగిపోతాయని ఇక్కడ బాగా నమ్ముతారు. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈ గుడిలో గండ దీపం అని భక్తులందరూ పరమేశ్వరుని కోసం ఈ ప్రత్యేకమైన గండదీపాన్ని వెలిగిస్తారు. ముఖ్యంగా సంతానం కోసం ఈ గుడిలో కోరికలు ఎక్కువగా కోరుతూ ఉంటారు భక్తులు. వేములవాడలో ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే కోడె మొక్కులు. భక్తులు తమ కోరిన కోరికలు తీరిన తర్వాత మొక్కులు తీర్చుకునేందుకు కోడెలతో ఇక్కడ ప్రదక్షిణాలు చేస్తారు. కోడె మొక్కులను చెల్లించుకునేందుకు వారు తమ కోడెలను స్వయంగా తెచ్చుకుంటారండి. లేకపోతే ఇక్కడ ఆలయంలో కూడా కోడెలను మనకి ఇస్తారు. ఈ కోడెలను తాడుతో కట్టి ప్రదక్షిణాలు గుడి చుట్టూ చేస్తారు. ప్రదక్షిణాలు చేసిన తర్వాత అక్కడ ఉన్న ఒక స్తంభానికి కడతారు. ఇక్కడ ఉన్న కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించుకునే వాళ్ళు ఇక్కడ తలనీలాలను సమర్పిస్తారు. ఇక్కడ బెల్లం, కొబ్బరికాయలు అన్నీ మనకి ఇక్కడ ఆలయం దగ్గర ఉంటాయండి. మొక్కులు మొక్కుకున్న వాళ్ళు బెల్లాన్ని కూడా ఇక్కడ సమర్పిస్తూ ఉంటారు. సామానాలు అలాగే మొబైల్ ఫోన్స్ని భద్రపరచుకోవడానికి లాకర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి వేములవాడ వెళ్ళడానికి కూడా మనకి బస్ సౌకర్యం అనేది ఉంది. హైదరాబాద్ నుండి ఇది సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉందండి వేములవాడ. మనకి జేబీఎస్ బస్ స్టాప్ నుండి వేములవాడ బస్సెస్ అనేవి ప్రతి అరగంటకు ఒకసారి మనకి అవైలబుల్గా ఉంటాయి. వేములవాడకి చేరుకోవడానికి 3 గంటల సమయం పడుతుంది బస్సులో. వేములవాడ బస్ స్టాప్లో బస్ దిగిన తర్వాత గుడికి వెళ్ళడానికి షేర్ ఆటోలు కూడా ఉంటాయి. లేదంటే బస్ స్టాప్ నుండి నడిచి కూడా వెళ్ళొచ్చండి. గుడికి సుమారుగా 10 నిమిషాలు పడుతుంది వెళ్ళడానికి. వేములవాడ రాజన్న దేవాలయం దగ్గరలో సుమారుగా 10 నిమిషాల నడకదారిలో బద్దిపోచమ్మ ఆలయం కూడా ఉందండి. ఈ బద్దిపోచమ్మ ఆలయం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడ భక్తులు బోనాలని సమర్పిస్తూ ఉంటారు భక్తితో. నేను వేములవాడ వెళ్ళిన రోజు భక్తులు కూడా చాలా తక్కువగా ఉన్నారండి. నాకు దర్శనం కూడా చాలా బాగా జరిగింది.
కాకపోతే ఆ రోజు ధర్మగుండంలో దిగనివ్వలేదండి, స్నానాలు కూడా చేయనివ్వలేదు. ధర్మగుండాన్ని క్లీనింగ్ చేస్తుండడంతో ఆ రోజు ఎవరిని ధర్మగుండంలో దిగనివ్వలేదు. శ్రీ నగరేశ్వర దేవాలయం కూడా మీకు కనబడుతుందండి పక్కనే. వేములవాడ రాజన్న దేవాలయాన్ని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు మీరు కూడా తప్పకుండా బద్దిపోచమ్మ దేవాలయాన్ని అలాగే నగరేశ్వర దేవాలయాన్ని కూడా దర్శించుకోండి. వేములవాడ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నారు కదండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ పురాతనమైన శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవాలయాన్ని దర్శించుకోండి. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఛానల్ తప్పకుండా ఫాలో అవుతుండండి. నా పేరు సంధ్య. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.